హాయ్. ఎలా అనిపించింది 'హరిహర వీరమల్లు' ట్రైలర్? బాగుంది. కొంచెం బజ్ క్రియేట్ అయ్యింది. చాలా మంది డిసప్పాయింట్ చేసేసారు. ఏంటి ఇంకా రావట్లేదు, డేట్లు మారుతున్నాయి అని అనుకున్నాం కానీ ఓకే బాగుంది. అంటే కొంచెం మొత్తం ఏమి రివీల్ చేయలేదు కానీ మంచిగా ఉండబోతుందని అనుకుంటున్నా. అంటే డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత అందులోనూ పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ సినిమా అయింది పవన్ కళ్యాణ్ గారికి. మ్మ్. సో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఇతర స్టేట్స్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మరి కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతాయండి? యాక్చువల్గా డిప్యూటీ సీఎం అయ్యాక పాన్ ఇండియా, కానీ డిప్యూటీ సీఎం అయ్యాక పాన్ ఇండియా డిప్యూటీ సీఎం అయిపోయినట్టు. ఇక్కడ తమిళ్లో కన్నడలో మొత్తం అన్నిట్లోనూ ఈయన తెలిసిపోయారు ఈయన యాక్చువల్గా. ఇప్పుడు సినిమా అంటే కొంచెం గట్టిగా ఉంటుంది. అంటే మనకైతే ఓకే పెద్ద హీరో కదా అని ఉంటుంది. తమిళ్ అటు సైడ్ అయితే మాత్రం అరే మనోడు ఎవడో విషయం ఉన్నవాడే కదా ఒకసారి చూద్దాం చెప్పి కంపల్సరీగా ఇక నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. అంటే స్టార్డమ్ పాన్ ఇండియా స్టార్డమ్ స్టార్ట్ అవుద్ది ఇప్పటి నుంచి. అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా పాన్ ఇండియా లెవెల్లో పవర్ స్టార్ గారు ఉన్నారు. బట్ ఆల్రెడీ అంటే రాజకీయాల్లో ఆయన రాణిస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఒకవేళ క్రేజ్ వచ్చినా కూడా ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? ఎవడ క్రేజ్ అన్నా పడిపోద్ది కానీ పవన్ కళ్యాణ్ కానీ క్రేజ్ పడడం అనేది అసాధ్యం. అది ఇంకా దానికోసం మాట్లాడడం కూడా అనవసరం. క్రేజ్ కోసం మాట్లాడాలంటే ఆయన మీకు డైలాగ్ వెర్షన్లో కూడా ఉంటుంది. నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తానంటారు కదా. ఆయన్ని చాలామంది ఫాలో అవుదాం అనుకున్న వాళ్ళు అలాగే ఉండిపోయారు. ఆయనలాగా ఏదో అయిపోదాం అనుకున్నారు, అలాగే ఉండిపోయారు. పవన్ కళ్యాణ్ అనేటోడు రూపాయి లేకుండా రోడ్డు మీద నడిచిన లక్షల మంది వస్తారు, కోటి రూపాయలన్నా వస్తారు. ఎందుకంటే అది అంతే, స్టార్డమ్ అంతే. సాధారణంగానే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే చాలా ఇష్టంగా చూపిస్తారు. ఆయన డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత కూడా చాలా అంటే ఫేమస్ అయ్యారు అని అంటే సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ మీద అనుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఆయన ఫేమస్ సనాతన ధర్మంతో ఫేమస్ అవ్వడం కాదు. ఆయన ఆయన గురించి మనం తెలుసుకుంటూ ఉంటే రోజు కూడా తెలుస్తుంది. వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలు అవనివ్వండి, లేకపోతే కొన్ని ఈ మధ్యకాలంలో మాలలు ఎన్ని మాలలు వేశారు, వారాహి మాలని, అమ్మవారి మాలని, సనాతన ధర్మం కోసం ఇవన్నీ చూశాక పవన్ కళ్యాణ్ గారు అంటే కోపం ఎక్కువ లేకపోతే దుమ్ము దులిపేస్తాడని అనుకుంటారు. కానీ ఆయన చిన్నప్పటి నుంచి అయ్యప్ప మాలలు కానీ అన్ని మాలలు వేసుకుంటూ చాలా బుక్కులు చదువుతా అన్నీ తెలుసుకుంటా ఎవరినెవరిని ఫాలో అవుతున్నారు అనేది మనకి ఈ మధ్య కాలంలోనే తెలిసింది. అంటే ఒకటి ఏంటంటే మనం ఆయన స్టార్డమ్ లేకపోతే ఏదో కాదు, ముందు రియల్ హీరో. ఆయన చాలామందికి హెల్ప్ చేస్తాడు. మనకు తెలియదు అది, ఆ వ్యక్తి వచ్చి చెప్పేదాకా తెలియదు. నాకు ఇప్పుడే 2 లక్షలు ఇచ్చారు మేనేజర్ వచ్చి, నిజంగా అది ఆయన మనకు తెలియదు. ఈ మధ్యకాలంలో హెల్ప్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, మిడ్ కెమెరా ఒకటి, క్లోజ్ ఒకటి, వైడ్ షాట్ ఒకటి పెట్టుకుని సహాయం చేస్తున్నారు. అది సహాయం అంటే అది. సో ఆ స్టార్డమ్ల గురించి సినిమాల కోసం అనేది పక్కన పెడితే ఆయన ఏం చేసినా ప్రజల కోసం ఉపయోగపడుతున్నాడు, అది మెయిన్. సినిమా కాన్సెప్ట్ కూడా సనాతన ధర్మానికి, హిందూ సాంప్రదాయానికి సంబంధించిందిగా కనిపిస్తుంది. అది యాక్చువల్గా ఒక కోహినూర్ డైమండ్. కోహినూర్ అనేది ప్రపంచంలో ఒకటే ఉంటుంది కదా. సో ఆ కోహినూర్ డైమండ్ అనేది పవన్ కళ్యాణ్ గారు అయ్యి ఉంటే కనుక దాని చుట్టూ తిరిగే కథ ఎలా ఉండబోతుంది అనేది మనం స్క్రీన్లో చూడాలి. హాయ్ హాయ్ ఎలా అనిపించింది 'హరిహర వీరమల్లు' ట్రైలర్? చాలా బాగుంది, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా కాబట్టి ఆ సినిమాను కూడా చాలా అంటే చాలా బాగా చేసిన. ట్రీజర్ కూడా చాలా రికార్డు బ్రేక్ చేస్తుంది. పుష్పాను కూడా క్రాస్ చేసినటువంటి రికార్డు కూడా బ్రేక్ చేస్తుంది. ఈ కలెక్షన్ పరంగా కూడా ఇది కూడా బ్రేక్ చేయాలనుకుంటున్నాను. అంటే డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత ఫస్ట్ సినిమా, అలాగే పాన్ ఇండియా లెవెల్లో కూడా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిది ఏది రాలేదు. అవును, సో ఇప్పుడు ఆయన క్రేజ్ ఎలా ఉండబోతుంది అంటారు? చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా ఉండబోతుంది. ఎందుకంటే ఫ్యాన్స్ అందరు చూస్తున్నారు. అదేవిధంగా ఏపీ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ సినిమా ఎంత తొందరగా థియేటర్లకు వెళ్ళాలి, సినిమా చూడాలని చెప్పేసి అందరు కూడా అనుకుంటారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తేనే ఈ టాలీవుడ్కి మంచి క్రేజ్ ఉంటుంది. అదేవిధంగా ఆ దేశంలో ఎవరైనా కూడా ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వారి సినిమా కోసం అందరు వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఇలా యువతకు మొత్తం ఒక ఇన్స్పైర్ పవన్ కళ్యాణ్ గారు. ప్రతిదీ కూడా ఇలా పవన్ కళ్యాణ్ గారు సినిమా రావడం అంటే ఇంకా చాలా మంచి, అందరూ కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తేనే ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది సినిమాకి. చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు కదన్న, అంటే ఎక్కడి నుంచో కాపీ చేసినట్టున్నాయి కొన్ని సీన్స్ అని చెప్పి అందరూ అంటారు. ఇప్పుడు ఒకటి పెద్ద హీరోని ఏ విధంగా తక్కువ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ఇప్పుడు కుట్ర కోణాలు చాలా అంటే చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన చూసుకుంటే ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు
ఏ సినిమా తీసినా కూడా ఒక క్రియేట్ అనేది ఉంటుంది, ఒక మంచి ప్రజలకు మెసేజ్ ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి హాట్ టాపిక్ ఉంటుంది సినిమా. కాబట్టి కావాలని చెప్పి ఇంత పెద్ద హీరోని డ్యామేజ్ చేద్దామని చెప్పేసి అనుకొని అంటున్నారు తప్ప అది ఏం లేదు. ప్రతిదీ కూడా సినిమా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి కాపీ కొట్టారు, ప్రతి సినిమాలో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ప్రజలకు ఒక మెసేజ్ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా. పుష్పకు డబల్ రెట్టింపు కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మనం చూసుకుంటే గిట్ట చాలా రోజుల తర్వాత దగ్గర మనకు పవన్ కళ్యాణ్ గారి సినిమా 2 years అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత థియేటర్లకు ఆడియన్స్ ముందు రావాలంటే చాలామంది చూస్తున్నారు, ఎప్పుడు వస్తుంది సినిమా, మా నాయకుడిని ఎప్పుడు వస్తుంది, మా అభిమాన హీరోది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అందరు చూస్తున్నారు. కాబట్టి మొత్తం భారతదేశంలోని రికార్డు స్థాయిలో కూడా ఈ కలెక్షన్స్ ఉంటాయి. ఏ సినిమా కూడా ఈ ఇండియా మొత్తంలో అసలు ఏ హీరో కూడా ఊహించని విధంగా అలాంటి కలెక్షన్స్ ఉంటాయని అనుకుంటున్నాం.